హే ఎవ్రీవన్, ఈరోజు మనం రియాక్ట్ చేస్తున్న రెడెక్స్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ రెడెక్స్ అనేది మనం ఎక్కువగా ఎందుకోసం యూజ్ చేస్తూ ఉంటామంటే మన యొక్క స్టేట్ వేరియబుల్ని గ్లోబల్ లెవెల్లో డిక్లేర్ చేయడం కోసం ఈ రెడెక్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తూ ఉంటాం. అలా గ్లోబల్ లెవెల్లో డిక్లేర్ చేసుకోవడం ద్వారా మనకి కావాల్సిన కాంపోనెంట్లోకి మనకి కావాల్సిన వేరియబుల్స్ని మనకి కావాల్సిన స్టేట్ వేరియబుల్స్ని డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు అన్నట్లు. ఇన్ బిట్వీన్ ఎటువంటి ప్రాప్స్ అనే కాన్సెప్ట్ లేకుండా. ఓకే, సో అట్ ద సేమ్ టైం ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ అంటే వీ క్యాన్ ఏబుల్ టు మేనేజ్ ద స్టేట్ వాల్యూస్ ఇన్ మల్టిపుల్ కాంపోనెంట్ అట్ ఏ టైం. అంటే మన యొక్క స్టేట్ వాల్యూస్ని అన్ని కాంపోనెంట్లోనూ యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనం ఏదన్నా ఒక కాంపోనెంట్లో మన యొక్క స్టేట్ వాల్యూని మాడిఫై చేసామంటే ఆ స్టేట్ వాల్యూ అనేది అన్ని కాంపోనెంట్లోనూ రిఫ్లెక్ట్ అవుతుంది, ఆ చేంజెస్ అనేది. ఓకేనా? సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ రెడెక్స్. సో ఇది ఎలా పాసిబుల్ అంటే దిస్ ఇస్ ఓన్లీ బై రెడెక్స్ స్టోర్. అంటే మన యొక్క స్టేట్ వాల్యూస్ అన్నిటిని రెడెక్స్ స్టోర్లో డిక్లేర్ చేసుకుంటాం. సో మనం ఎప్పుడు మన స్టేట్ వాల్యూస్ని రెడెక్స్లో డిక్లేర్ చేసుకుంటామో అప్పుడే అది వచ్చి గ్లోబల్ లెవెల్ స్టోర్ అయిపోతుంది అన్నట్టు. ఓకేనా? సో అప్పుడు మనం ఆ రెడెక్స్ స్టోర్ని గ్లోబల్ లెవెల్లో ఎప్పుడు ఏ కాంపోనెంట్స్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. సో చూడండి, మీకు డయాగ్రమెటికల్గా రిప్రజెంట్ చేసి చూపిస్తాను ఇప్పుడు. సో ఫస్ట్ ఒక స్టోర్ ఉంది అనుకోండి. ఆ స్టోర్ అనేది వచ్చి ఇట్ క్యాన్ ఏబుల్ టు హోల్డ్ ఎనీ కైండ్ ఆఫ్ స్టేట్ మేనేజ్మెంట్ కాంపోనెంట్. లైక్ ఎలా అంటే ఎటువంటి కైండ్ ఆఫ్ స్టేట్ వేరియబుల్స్ అండ్ వాల్యూస్ అయినా హోల్డ్ చేసుకోగలిగే ఒక స్టోర్ అన్నట్టు. సో ఈ స్టోర్లో ఒక అరే ఆఫ్ వాల్యూస్ ఉండొచ్చును, ఒక ఆబ్జెక్ట్ ఆఫ్ వాల్యూస్ ఉండొచ్చును, ఒక స్ట్రింగ్ ఉండొచ్చును, ఒక ఇంటీజర్ ఉండొచ్చును. ఎటువంటి కైండ్ ఆఫ్ డేటాస్ అయినా సరే ఈ స్టోర్లో మనం స్టోర్ చేసుకోవచ్చును. ఓకేనా? సో ఆ స్టోర్ చేసుకున్నప్పుడు ఈ స్టోర్లో ఉండే వాల్యూస్ అనేది గ్లోబల్ లెవెల్లో అక్సెసిబుల్ ఉన్నట్టు. ఓకేనా? నేను ఇప్పుడు అదే నా యొక్క రియాక్ట్ కాంపోనెంట్లో డైరెక్ట్గా యూస్ చేసుకోవాలనుకోండి. ఇప్పుడు నేను ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాను. ఆ అప్లికేషన్లో నా యొక్క స్టోర్లో డిక్లేర్ చేసిన వాల్యూస్ని నేను డైరెక్ట్గా యూస్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ప్రొవైడర్స్ అనే కాంపోనెంట్ ద్వారా నా యొక్క కాంపోనెంట్లోకి ఈ పర్టికులర్ స్టేట్ వాల్యూస్ని యూస్ చేసుకోవచ్చును. చూడండి, మీకు క్లీన్ డెఫినేషన్ ఉంది ప్రొవైడర్స్ దేనికోసం అని. యాక్చువల్గా ప్రొవైడర్స్ విల్ ప్రొవైడ్ ద స్టేట్ డేటా టు ఆల్ ద కాంపోనెంట్స్. సో మనం ఒక్కసారి ఈ ప్రొవైడర్స్ని డిక్లేర్ చేసే చాలు మన యొక్క మెయిన్ కాంపోనెంట్లో app.jsలో మనం ప్రతి ఒక్క కాంపోనెంట్లోనూ డైరెక్ట్గా ఈ స్టేట్ వాల్యూస్ అనేది యూస్ చేసుకోవచ్చును. సో ఎక్కడ మన ప్రొవైడర్స్ని డిక్లేర్ చేయాల్సిన అవసరమే లేదు. ఓకేనా? ఓన్లీ వన్ ప్లేస్. సో అది ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అన్నట్టు. సింపుల్ కాన్సెప్ట్. స్టోర్లోని వాల్యూని మనం ఎప్పుడైనా యాక్సెస్ చేసుకోవచ్చును. స్టోర్లోని వాల్యూస్ ఏం వాల్యూస్? స్టేట్ మేనేజ్మెంట్ వాల్యూస్ విచ్ ఇస్ డిక్లేర్డ్ అండర్ గ్లోబల్ లెవెల్. ఓకే, సో ఇప్పుడు నేను ఏదన్నా ఒక చేంజెస్ చేశాను అనుకోండి. లైక్ ఇప్పుడు నాకు స్టోర్లో ఒక అరే ఆఫ్ వాల్యూస్ ఉంది. ఆ అరే ఆఫ్ వాల్యూస్లో నుంచి ఒక వాల్యూని రిమూవ్ చేస్తున్నాను. లైక్ ఇప్పుడు టు డూ మేనేజ్మెంట్ అప్లికేషన్ తీసుకున్నారనుకోండి. సో అందులో నేను ఏమేమి పనులు చేయాలో ఈరోజు అనేది యాడ్ చేసుకుంటూ వస్తాను. నేను చేయాల్సిన పని ఒకటి కంప్లీట్ అయిపోయింది అనుకోండి. ఆ టు డూ మేనేజ్మెంట్ లిస్ట్లో నుంచి ఆ పర్టికులర్ పనిని నేను రిమూవ్ చేస్తాను. అలా రిమూవ్ చేసినప్పుడు ఆ వాల్యూ అనేది కూడా రియాక్ట్ స్టోర్లోంచి రిమూవ్ అయిపోవాలి కదా. అదే విధంగానే నేను కొత్తగా ఒక యాక్టివిటీ చేయబోతున్నానంటే టు డూ మేనేజ్మెంట్లో యాడ్ చేస్తాను. అలా యాడ్ చేసినప్పుడు ఆ వాల్యూ కూడా మన యొక్క స్టోర్లో అప్డేట్ అవ్వాలి. సో ఇటువంటి కాన్సెప్ట్స్, మోడిఫికేషన్ అండ్ అప్డేటింగ్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఈ పర్టికులర్ రెడెక్స్లో పాసిబుల్. ఎలా అంటే ఫస్ట్ మన యొక్క కాంపోనెంట్లో ఏదైనా చేంజెస్ చేయాలనుకుంటే అది ఏం ట్రిగర్ చేస్తుందంటే యాక్షన్ అని ఒక కాంపోనెంట్ని ట్రిగర్ చేస్తుంది. ఓకేనా? చూడండి, ఒక యూజర్ ఫోన్ యూజ్ చేస్తున్నట్టు ఒక ఐకాన్ ఉంది కదా. సో ఇఫ్ సపోజ్ ఆ యూజర్ ఏదన్నా ఒక జస్ట్ ఇంతకుముందు చెప్పాను కదా, ఒక టు డూ మేనేజ్మెంట్ అప్లికేషన్ ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఒక కొత్త టు డూ టాస్క్ని యాడ్ చేస్తున్నాడంటే అదొక యాక్షన్ అన్నట్టు. సో ఆ యాక్షన్ ఎలా డిస్పాచ్ అవుతుందంటే ఒక ఆబ్జెక్ట్ ఉంది చూసారు కదా, లైక్ టైప్ అండ్ పేలోడ్. సో ఈ విధంగా టూ డిఫరెంట్ వేరియబుల్ అట్రిబ్యూట్స్తో ఈ యాక్షన్ అనేది ట్రిగర్ అవుతుంది. లైక్ ఇప్పుడు టైప్ అనేది వచ్చి నేను ఒక టు డూని యాడ్ చేస్తున్నానంటే యాడ్ టు డూ అనేది ఒక టైప్ అనమాట. అంటే ఆ టైప్ అనేది మన యొక్క యాక్టివిటీని డినోట్ చేస్తుంది అన్నట్టు. ఓకేనా? అండ్ దెన్ పేలోడ్. సో ఈ పేలోడ్ అనేది ఏంటంటే మనం యాడ్ చేస్తున్నాం కదా, ఆ డేటాని మనం పేలోడ్ అంటాం. ఓకేనా? సో ఫస్ట్ మనం కాంపోనెంట్ని యాడ్ చేయాలనుకున్నప్పుడు సబ్మిట్ చేసిన వెంటనే యాక్షన్ అనేది ట్రిగర్ అవుతుంది. యాక్షన్ అనే కాంపోనెంట్ అనేది ట్రిగర్ అవుతుంది. యాక్షన్ తర్వాత రెడ్యూసర్కి మూవ్ అవుతుంది. సో ఈ రెడ్యూసర్ ఒక మెయిన్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద యూజర్ అండ్ ద స్టోర్ అన్నట్టు. ఓకేనా? సో ఒక స్టోర్కి ఒక యూజర్కి ఉండే ఒక ఇంటర్మీడియట్ మిడిల్ వేర్ అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు ఈ యాక్షన్ నుంచి డైరెక్ట్గా రెడ్యూసర్కి మూవ్ అవుతుంది. ఈ రెడ్యూసర్లో ఏముంటుందంటే ఈ రెడ్యూసర్ అనేది ఆ పర్టికులర్ యాక్షన్ రిసీవ్ చేసుకుంటుంది, డిస్పాచ్ చేసిన యాక్షన్ని. సో ఆ యాక్షన్లో ఏదైతే పేలోడ్ ఉంటుందో, ఏదైతే టైప్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకునేసి ఆ స్టోర్ని అప్డేట్ చేస్తూ ఉంటుంది.
సో ఇప్పుడు ఆ యాక్షన్లో టైప్లో వచ్చి యాడ్ టు డూ అని వచ్చింది అనుకోండి, సో ఇది ఒక టు డూని యాడ్ చేయాలి అనేసి ఒక కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది రెడ్యూసర్ అనేది కాంపోనెంట్. ఓకేనా? సో మనం ఒక ఒక కాంపోనెంట్ని యాడ్ చేయాలనుకున్నప్పుడు, ఒక టు డూని యాడ్ చేయాలనుకున్నప్పుడు దానికి ఖచ్చితంగా పేలోడ్ కూడా మన యొక్క యాక్షన్ నుంచి డిస్పాచ్ అవుతుంది అన్నట్టు రెడ్యూసర్కి. ఓకే, సో ఆ టైప్ పేస్ట్ చేసుకుని ఆ పేలోడ్ ద్వారా మన యొక్క స్టోర్ని అప్డేట్ చేస్తుంది అన్నట్టు. చాలా 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 సింపుల్ గాయస్. స్టోర్లోని వాల్యూస్ని మనం డైరెక్ట్గా ప్రొవైడర్ ద్వారా మన యొక్క కాంపోనెంట్లో యూజ్ చేసుకోవచ్చును. సో మనం ఇప్పుడు ఆ స్టోర్లో ఏదైనా కాంపోనెంట్ని కానీ ఒక వేరియబుల్ని కానీ అప్డేట్ చేయడం, రిమూవ్ చేయడం అటువంటి యాక్టివిటీస్ ఏదైనా చేసామనుకోండి, ఫస్ట్ అది యాక్షన్ ట్రిగర్ చేస్తుంది. యాక్షన్ డిస్పాచ్ అయిన వెంటనే ఆ పర్టికులర్ ఆపరేషన్ అనేది డైరెక్ట్గా రెడ్యూసర్కి మూవ్ అవుతుంది. సో ఎలా మూవ్ అవుతుంది? మీరు ఏ యాక్షన్ అయితే చేయాలనుకుంటున్నారో ఆ యాక్షన్ నేమ్ విత్ ద పేలోడ్, దానికి సంబంధించిన డేటా డీటెయిల్స్తో పాటు రెడ్యూసర్కి మూవ్ అవుతుంది. ఆ రెడ్యూసర్ అనేది దాన్ని అనలైజ్ చేసి బేస్డ్ ఆన్ దట్ స్టోర్ని అప్డేట్ చేస్తుంది అన్నట్టు. ఓకే, చాలా సింపుల్. ఓకే, ఇప్పుడు మనం రిమూవ్ చేస్తున్నామంటే స్టోర్లో ఉండే వాల్యూని స్టోర్లోనే డైరెక్ట్గా ఒక టు డూని రిమూవ్ చేస్తుంది. సో ఒక మళ్ళీ మనం టు డూని యాడ్ చేస్తున్నామంటే మన యొక్క స్టోర్లో కూడా, మన యొక్క స్టోర్ వేరియబుల్లో కూడా ఒక టు డూ అనేది యాడ్ అవుతుంది అన్నట్టు. ఓకే, ఆల్రైట్ గైస్, మీకు ఈ పర్టికులర్ ప్రాసెస్లో అర్థమైంది అనుకుంటున్నాను. మన రెటెక్స్లో మనం ఖచ్చితంగా యూజ్ చేయాలనుకుంటే మన యొక్క ప్రాజెక్ట్లో దానికి కొంచెం డిపెండెన్సీస్ ఖచ్చితంగా ఉండాలి. ఆ డిపెండెన్సీస్ ఈ 3 డిపెండెన్సీస్. ఓకే, సో ఫస్ట్ డిపెండెన్సీ వచ్చి రెడెక్స్. సో ఖచ్చితంగా మనకు తెలిసిందే రెడెక్స్ యూజ్ చేయాలంటే రెడెక్స్ అనే డిపెండెన్సీస్ ఉండాలా. అండ్ రియాక్ట్ రెడెక్స్. సో ఈ రియాక్ట్ రెడెక్స్ అనేది దేనికోసం అంటే మనం రియాక్ట్ని రెడెక్స్ని రెండింటిని కంబైన్ చేసి ఆపరేషన్స్ చేస్తూ ఉంటాం. లైక్ రెడెక్స్లోని డేటాని మన యొక్క రియాక్ట్ ప్రాజెక్ట్లో యూజ్ చేస్తున్నాం. ఓకేనా? అలా యూజ్ చేయాలనుకుంటే రియాక్ట్ రెడెక్స్ సంబంధించిన మాడ్యూల్స్ని కొన్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో దానికోసం రియాక్ట్ రెడెక్స్ అనేది కూడా మనకి కావాలి. అండ్ రెడెక్స్ థంక్. ఈ రెడెక్స్ థంక్ అనేది దేనికోసం అంటే ఒక రెడెక్స్ థంక్ అనేది ఒక మిడిల్ వేర్. ఈ మిడిల్ వేర్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మన ప్రాజెక్ట్లో మనం ఏదన్నా ఒక ఫంక్షనాలిటీ ఉన్న ఒక యాక్షన్ డిస్పాచ్ అయినప్పుడు అటువంటి థింగ్స్ అంతా ఈ రెడెక్స్ థంక్ అనేది హ్యాండిల్ చేస్తుంది అన్నట్టు. సో మన యొక్క నార్మల్ రెడెక్స్ ఒక ఫంక్షన్ డిస్పాచ్ అయితే హ్యాండిల్ చేయదు. ఒక ఫంక్షన్ డిస్పాచ్ అయినా కానీ హ్యాండిల్ చేయాలనుకుంటే ఈ రెడెక్స్ థంక్ అనేది ఒక మిడిల్ వేర్గా యాక్టివేట్ అయ్యి ఈ పర్టికులర్ ఫంక్షన్ డిస్పాచింగ్ అన్నిటిని హ్యాండిల్ చేస్తుంది అన్నట్టు. ఓకేనా? సో ఈ 3 డిఫరెంట్ మాడ్యూల్స్ డెఫినెట్గా, ఈ త్రీ డిఫరెంట్ డిపెండెన్సీస్ డెఫినెట్గా ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. ఓకే, ఆల్రైట్ గైస్. సో నేను ఆల్రెడీ ఒక రియాక్ట్ ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేస్తాను. మీకు చాలా క్లియర్గా ఉంటుంది, అండర్స్టాండ్ అవుతుంది. మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఆల్రెడీ సర్వర్ అనేది స్టార్ట్ చేస్తాను. చాలా సింపుల్ కాన్సెప్ట్ ఇది, ఒక చిన్న ప్రాజెక్ట్ లాగా అనుకోండి. సో ఇప్పుడు వచ్చి 2 డిఫరెంట్ కాంపోనెంట్. ఈ కాంపోనెంట్ అనేది వచ్చి యాప్.js అనేది, ఆ తర్వాత ఈ పర్టిక్యులర్ కాంపోనెంట్ అనేది ఐఎన్సి అనే ఒక కాంపోనెంట్లో ఉంది. ఓకేనా? సో పైన మధ్యలో లైన్ ఉంది కదా, లైన్ పైన ఉండేది ఒక కాంపోనెంట్లోని అవుట్పుట్, అండ్ లైన్ కింద ఉండేది ఇంకో కాంపోనెంట్లోని అవుట్పుట్. ఈ 2 కాంపోనెంట్లోనూ సేమ్గా ఉండేది ఏంటంటే జీరోస్ ఉన్నాయి కదా, ఇది వచ్చి గ్లోబల్ లెవెల్లో డిక్లేర్ చేసిన కౌంట్ అనే వేరియబుల్ యొక్క వాల్యూ. ఓకే, జస్ట్ ఇమాజిన్ దాట్ ఈ జీరో అనేది ఉంది కదా, ఈ జీరో అనేది ఏంటంటే గ్లోబల్ లెవెల్లో డిక్లేర్ చేసుకున్న ఒక కౌంట్ అనే ఒక వేరియబుల్ యొక్క వాల్యూ. ఓకే, సో నేను పైన డిక్లేర్ చేసిన యాప్.js అనే కాంపోనెంట్లోను కౌంట్ అనే వేరియబుల్ యూజ్ చేసుకుంటున్నాను. అండ్ దాని కింద లైన్ కింద ఉండే ఐఎన్సి కాంపోనెంట్లో నేను కామన్గా స్టేట్ ఒక స్టేట్ వేరియబుల్ని యూజ్ చేసుకుంటున్నాను. ఓకేనా? గ్లోబల్ లెవెల్లో డిక్లేర్ చేసిన ఒక స్టేట్ వేరియబుల్ని. సో ఇప్పుడు నేను ఈ పర్టికులర్ కాంపోనెంట్లో మన యొక్క కౌంట్ అనే వేరియబుల్ ఇంక్రిమెంట్ చేశాను అనుకోండి, ఇంక్రిమెంట్ అనే బటన్ క్లిక్ చేశాను అనుకోండి, ఈ వాల్యూస్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. చూడండి, నేను ఇప్పుడు ఇంక్రిమెంట్ చేశానంటే నాకు ఈ పర్టికులర్ కాంపోనెంట్లో ఇంక్రిమెంట్ అవడమే కాకుండా యాప్.js కాంపోనెంట్లో కూడా ఇంక్రిమెంట్ అవుతుంది. దానికి మీనింగ్ ఏంటి? నేను ఫస్ట్లోనే చెప్పాను కదా, ప్రాపర్ డెఫినిషన్ ఫస్ట్ స్లైడింగ్లోనే చెప్పాను. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మేనేజింగ్ స్టేట్ వాల్యూస్ ఇన్ మల్టిపుల్ కాంపోనెంట్స్. అంటే మనం ఏదన్నా ఒక కాంపోనెంట్లో వాల్యూ చేంజ్ చేస్తేనే ఆ వాల్యూ అనేది మల్టిపుల్ కాంపోనెంట్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అనేసి. ఓకే, సో ఇప్పుడు నేను రెండిట్లోనూ యూజ్ చేసేది ఒకే వేరియబుల్ కాబట్టి, సో నేను ఆ వేరియబుల్ వాల్యూని ఈ పర్టికులర్ ఐఎన్సి అనే కాంపోనెంట్లో ఇంక్రిమెంట్ చేసే కొందికి సేమ్ చేంజెస్ అనేది నాకు యాప్.jsలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను రెడ్యూస్ చేసిన సేమ్ థింగ్. ఆల్రైట్, సో ఇప్పుడు మీకు చాలా క్లియర్గా అండర్స్టాండ్ అయింది అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను దీని లోపల జరిగే ప్రాసెస్ గురించి చూపిస్తాను. ఫస్ట్ మనం యాప్.jsకి వెళ్దాం. యాప్.js అనేది మన యొక్క మెయిన్ కాంపోనెంట్ అనేది మనకు తెలిసిందే. సో ఈ యాప్.jsలో నేను ఒక జస్ట్ కాంపోనెంట్ ఫ్రమ్ యాప్.js అని ఒక టెస్ట్ ఇచ్చాను. ఆ తర్వాత ఐఎన్సి అనే కాంపోనెంట్ని యూజ్ చేసుకున్నాను. ఓకే, సో ఈ పర్టికులర్ యాప్.js అనే కాంపోనెంట్ టెక్స్ట్ ఉంది కదా, ఇక్కడ చూడండి కౌంట్ అనే ఒక వేరియబుల్ని యూజ్ చేస్తున్నాను. ఈ కౌంట్ అనే వేరియబుల్ని
ఎలా యూజ్ చేసుకుంటున్నానంటే ఇది ఒక గ్లోబల్ లెవెల్‌లో డిక్లేర్ చేసిన ఒక వేరియబుల్. సో ఇప్పుడు ఈ వేరియబుల్‌ని నేను డైరెక్ట్‌గా ఐఎన్‌సీ అనే కాంపోనెంట్‌లో కూడా యూజ్ చేసుకోవచ్చును. ఓకేనా? సో ఈ ఐఎన్‌సీ అనేది మనకి లైన్ కింద ఉండే కాంపోనెంట్. ఓకే. ఈ ప్లేస్‌లో లైన్ ఉంది కదా! ఈ లైన్ కింద ఉండే కాంపోనెంట్ యొక్క అవుట్‌పుట్ ఐఎన్‌సీ అనేది. సో ఇక్కడ కూడా చూడండి కౌంట్ అనేది డైరెక్ట్‌గా యూజ్ చేసుకుంటున్నాం. ఎటువంటి ప్రాప్స్ డిక్లరేషన్ లేదు. ఎటువంటి ప్రాప్స్ డాట్ కాంపోనెంట్ అనేది డిక్లేర్ చేసే మెథడ్ లేదు. డైరెక్ట్‌గా ఆ కాంపోనెంట్ నేమ్ ఏదైతే ఉందో అలా యూజ్ చేసుకునేస్తాననమాట. దట్ ఈస్ ద స్పెషాలిటీ. సో ఎటువంటి ప్రాప్స్ సహాయం లేకుండా మనం ఏ కాంపోనెంట్‌లో అయినా సరే మన యొక్క స్టేట్ వాల్యూస్‌ని డైరెక్ట్‌గా యూజ్ చేసుకోవచ్చును. సో నేను ఈ పర్టిక్యులర్ యాప్ డాట్ జేఎస్‌లో అలానే డిక్లేర్ చేసుకున్నాను. ఐఎన్‌సీ కాంపోనెంట్‌లో అలానే డిక్లేర్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇక్కడ బటన్స్ ఉంది కదా! 2 బటన్స్. సో ఒకటొచ్చి ఇంక్రిమెంట్, అనదర్ ఈస్ డిక్రిమెంట్. సో ఫస్ట్ నేను ఏదైనా మోడిఫికేషన్ చేయాలనుకుంటే ఏం చేస్తాను? యాక్షన్ అనేది డిస్పాచ్ అవుతుంది. చూడండి డయాగ్రామ్ చూపిస్తాను మళ్ళీ ఒకసారి మీకు. సో ఫస్ట్ ఈ పర్టిక్యులర్ కాంపోనెంట్‌లో ఏదైనా చేంజెస్ చేయాలంటే ఒక యాక్షన్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. యాక్షన్ అనేది ఫస్ట్ ట్రిగ్గర్ అవుతుంది కదా! సో ఇక్కడ కాంపోనెంట్‌లో నేను ఇంక్రిమెంట్ చేయాలనుకుంటున్నాను నా యొక్క స్టేట్ వాల్యూని. అలా ఇంక్రిమెంట్ చేయాలనుకున్నప్పుడు ఏమవుతుంది? నాకు డైరెక్ట్‌గా ఇంక్రీజ్ అనే ఫంక్షనాలిటీని ఎగ్జిక్యూట్ చేస్తున్నంత సమానం అన్నట్టు. ఓకేనా? సో ఈ ఫంక్షనాలిటీ ఎక్కడుందంటే ఇంక్రీజ్ అనే ఫంక్షనాలిటీ యాక్షన్స్‌లో ఉంది. ఓకేనా? సింపుల్. సో మీరు ఈ బటన్‌ని క్లిక్ చేసిన వెంటనే ఇంక్రిమెంట్ అనే బటన్ క్లిక్ చేసిన వెంటనే యాక్షన్ అనే ఫంక్షన్ డిస్పాచ్ అవుతుంది. సో ఇంక్రీజ్‌లో ఏముంది? టైప్. సో ఏ టైప్ ఆఫ్ థింగ్‌ని మీరు డిస్పాచ్ చేయాలనుకుంటున్నారో ఆ టైప్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇంక్రీజ్ అనే బటన్ క్లిక్ చేసిన వెంటనే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఈ పర్టిక్యులర్ టైప్ ఇంక్రిమి టైప్ టైప్ ఇంక్రిమెంట్ అనే దీన్ని డిస్పాచ్ చేస్తుందన్నట్టు. దేనికి డిస్పాచ్ చేస్తుంది? రెడ్యూసర్‌కి. ఓకే. చూడండి యాక్షన్ నుంచి రెడ్యూసర్‌కి డిస్పాచ్ అవుతుందన్నట్టు. సో ఇఫ్ సపోజ్ నేను డిక్రిమెంట్ అన్న క్లిక్ చేశాననుకోండి, ఈ డిక్రిమెంట్ అనే ఇది టైప్ అనేది డిస్పాచ్ అవుతుంది. ఎక్కడికి డిస్పాచ్ అవుతుంది? రెడ్యూసర్‌కి. చాలా సింపుల్. చూడండి యాక్షన్ నుంచి రెడ్యూసర్‌కి మూవ్ అవుతుంది. సో రెడ్యూసర్‌లో మనం ఏం డిక్లేర్ చేసుంటామంటే, సో ఇప్పుడు ఒకవేళ మనకొచ్చే టైప్ వచ్చి ఇంక్రిమెంట్ అయితే, మన యొక్క స్టేట్ వాల్యూని +1గా మారుస్తున్నాం. ఓకే. సో ఒకవేళ మనకి రాబోయే పేలోడ్ వచ్చి టైప్ వచ్చి డిక్రిమెంట్ అని ఉంటే, మనం స్టేట్‌ని -1 చేసి పంపిస్తున్నాం. ఓకేనా? సో బై డిఫాల్ట్ స్టేట్ వాల్యూ ఏంటి? ఇక్కడ కనిపిస్తుందా మీకు? ఇనిషియల్ వాల్యూ ఈస్ 0. ఈ సేమ్ ఇనిషియల్ వాల్యూ‌దా మనకిక్కడ రిఫ్లెక్ట్ అవుతుందన్నట్టు మన యొక్క ప్రాజెక్ట్‌లో. సో ఇఫ్ సపోజ్ నేను ఇక్కడ రిఫ్రెష్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ 0 ఉంది కదా! నేను ఇక్కడ మోడిఫికేషన్ చేస్తాను. ఈ పర్టిక్యులర్ రెడ్యూసర్ అనే దాంట్లో నా యొక్క స్టేట్ వాల్యూ ఇనిషియల్‌గా 5 అని చెప్పి మోడిఫికేషన్ చేస్తున్నాను. ఐయామ్ సేవింగ్ ఇట్. సేవ్ చేసి ఐయామ్ గోయింగ్ బ్యాక్ టు ద బ్రౌజర్. బ్రౌజర్ లోపలికొచ్చి రిఫ్రెష్ చేస్తున్నాను. చూడండి. మై స్టేట్ వాల్యూ ఈస్ యాక్చువల్లీ 5. ఓకేనా? సో మనం ఇనిషియల్ వాల్యూ ఎక్కడ డిక్లేర్ చేస్తున్నాం? రెడ్యూసర్‌లో డిక్లేర్ చేస్తున్నాం. ఓకేనా? సో ఇఫ్ సపోజ్ నేను 0 ఇచ్చానంటే ఇట్ విల్ మోడిఫై యాస్ 0 యాస్ ఇట్ ఈస్. సో ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే యాక్షన్ నుంచి వచ్చే డిస్పాచ్ అయ్యే ఈ పర్టిక్యులర్ టైప్ పేస్ట్ చేసుకుందా మన యొక్క కాంపోనెంట్ యొక్క స్టేట్ వాల్యూ అనేది వేరీ అవుతుంది. సో ఇప్పుడు నేను యాక్షన్ అనేది రెడ్యూసర్ ట్రిగ్గర్ డిక్రిమెంట్ అనేది ట్రిగ్గర్ అయిందంటే, డిక్రిమెంట్ అనేది ఏం చేస్తుంది? స్టేట్ -1 చేస్తుందనమాట. స్టేట్ వాల్యూ -1 అనేది. సో ఇఫ్ సపోజ్ ఇంక్రిమెంట్ లేదు, డిక్రిమెంట్ ఈ 2 ట్రిగ్గర్ అవ్వలేదు అంటే, డిఫాల్ట్ వాల్యూ ఏదైతే ఉందో స్టేటు అది రిటర్న్ అవుతుంది. సో ఇప్పుడు అదే కదా జరిగింది. డిఫాల్ట్ వాల్యూ ఏంటి? 0. సో ఇప్పుడు ఇది రిటర్న్ ఎక్కడికి రిటర్న్ చేస్తుంది? స్టోర్‌కి రిటర్న్ చేస్తుంది. ఓకేనా? చూడండి డయాగ్రామ్ మళ్ళీ ఒకసారి చూడండి. సో యాక్షన్ నుంచి రెడ్యూసర్ నుంచి స్టోర్ రిటర్న్ చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు నేను ఇంక్రిమెంట్ అనే బటన్‌ని క్లిక్ చేశాననుకోండి ప్రాసెస్‌లో చూడండి. నేను ఇంక్రిమెంట్ అనే బటన్‌ని క్లిక్ చేసిన వెంటనే ఇంక్రీజ్ అనే ఫంక్షనాలిటీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇంక్రీజ్ అనే ఫంక్షనాలిటీ ఎక్కడుంది? ఒక యాక్షన్ డిస్పాచ్ అవుతుంది. ఓకేనా? సో ఆ యాక్షన్‌లో ఇంక్రిమెంట్ అనే టైప్ మీద ఒక యాక్షన్ అనేది డిస్పాచ్ అవుతుంది. ఎక్కడికి డిస్పాచ్ అవుతుంది? రెడ్యూసర్‌కి వస్తుంది. సో రెడ్యూసర్‌లో ఇంక్రిమెంట్ అనేది ఏం చేస్తుంది? స్టేట్ +1గా యాడ్ చేసి మనకి ఈ స్టేట్ అనే దాన్ని మన యొక్క స్టోర్‌కి రిటర్న్ చేస్తుంది. ఈ స్టేట్ వాల్యూని, లేటెస్ట్ స్టేట్ వాల్యూని స్టోర్‌కి రిటర్న్ చేస్తుంది. సో స్టోర్ అనేది మన యొక్క లేటెస్ట్ వాల్యూని యాక్సెప్ట్ చేసుకొని అదే మనకి కౌంట్ వాల్యూగా చూపిస్తుంది అన్నట్లు. ఓకే. సేమ్ థింగ్ ఇక్కడ హ్యాపెనింగ్. సో చూడండి ఇప్పుడు నేను ఇంక్రిమెంట్ అనే బటన్ క్లిక్ చేసిన వెంటనే ఆ యాక్షన్ అనేది డైరెక్ట్‌గా యాక్షన్‌కి డిస్పాచ్ అవుతుంది. యాక్షన్ నుంచి రెడ్యూసర్ నుంచి స్టోర్. చూడండి ఆ 3 ప్రాసెస్ ఒక్క సెకండ్‌లో జరుగుతుంది. ఓకేనా? సో సేమ్ థింగ్ హ్యాపెనింగ్. ఇప్పుడు నేను రెడ్యూసర్ అనేది క్లిక్ చేశాననుకోండి, రెడ్యూసర్ అనే ఫంక్షన్ ట్రిగ్గర్ అవుతుంది. ఆ ట్రిగ్గర్ అయిన ఫంక్షన్ రెడ్యూసర్ అనే యాక్షన్ ట్రిగ్గర్ అవుతుంది. ఆ యాక్షన్ అనేది ఆహ్, రెడ్యూసర్‌కి డిస్పాచ్ అవుతుంది. రెడ్యూసర్ నుంచి స్టోర్‌కి డిస్పాచ్ అవుతుంది. ఓకే. సేమ్ థింగ్. ఇప్పుడు స్టోర్‌లోని వాల్యూ అనేది కంటిన్యూయస్‌గా చేంజ్ అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ స్టోర్‌లో నుంచి 2 కాంపోనెంట్‌లోనూ స్టోర్ వాల్యూస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి 2 కాంపోనెంట్‌లోనూ ప్రాపర్‌గా అప్డేట్ అవుతూ ఉంటుందన్నట్లు. ఓకే.
ఆల్రైట్ గాయ్స్, మీకు ఈ వీడియో చాలా క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనుకుంటున్నాను. సో, ఈ వీడియోకి సంబంధించి ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా గానీ, ప్లీజ్ పింగ్ ఇన్ ద కామెంట్ సెక్షన్. నేను ఇన్‌స్టంట్‌గా రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా? సో, థాంక్ యూ సో మచ్ గాయ్స్. సో, ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ దెన్. బై బై.